విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పురిటిపెంట మెంటాడ వెళ్లే రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని 6 లేన్ రోడ్డు అవుతూ ఉండడంతో మెంటాడ రోడ్డంతా గోతులమయంగా నిండిపోయిందని వర్షం పడిందంటే రోడ్డంతా చెరువును తలపిస్తుందని అన్నారు. ఈ రోడ్లు అధ్వానంగా ఉండడం వలన వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్ల దుస్థితిని ఏ అధికారి పట్టించుకోవట్లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గజపతి నగర్ నుంచి మెంటాడిపోయే రోడ్డు చాలా ఇబ్బందికరంగా మారిపోయిందండి. ఈ మధ్య వర్షాలు రావడం కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో. అటువంటి రోడ్ని చాలా ఈ వెళ్తున్న మెటీరియల్ పెద్ద పెద్ద లారీలు అంటే 12 టన్నులు 15 టన్నులు 16 టన్నులు లారీలు వెళ్ళిపోవడం వల్ల చాలా గోతులమయం అయిపోయింది. వచ్చే వాళ్ళకి వర్షం నీటి వల్ల అసలు అక్కడ గొయ్యి ఉందా లేదా అనేటువంటి విషయమే తెలియకుండా చాలా ఇబ్బంది పడి నా కాళ్ళ ముందే ఒక 3-4 పడిపోయారు. నేను కూడా ఒకరోజు పడిపోవాల్సిన పరిస్థితిలో ఒక ఆయన ఆదుకున్నాడు వచ్చి. అది బండి మీద వెళ్తే చాలా ప్రమాదం జరిగి ఉండేది. నడిచి వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది. చాలా బురద ఉన్నప్పుడు బురద నీళ్ళు తుల్లిపోతున్నారు, బురద అయిపోతున్నారు. లేదు వర్షం లేకుండా పొడిగా ఉన్నప్పుడు దుమ్ముతో మునిగిపోతున్నారు. కానీ నాకు తెలిసి మన గైడ్లైన్స్ ప్రకారం హైవే అథారిటీ వాళ్ళు ఎవరైనా సరే తార్ రోడ్డు పోయినప్పుడు తార్ రోడ్డు వేయాలని ఒక నిబంధన ఉంది. మామూలు రోడ్డు చెడిపోతే కంకర్ రోడ్డు పోయినప్పుడు కంకర్ రోడ్డు వేయాలని నిబంధన ఉంది. పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఆ రోడ్లు వేసుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళకైతే ఉంది. కానీ దాన్ని అంతటినీ విస్మరిస్తున్నారు. మరి ఎవరు అండదండల వల్ల ఈ మన కాంట్రాక్టర్లు అటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారో అర్థం కాలేదు. మన రీసెంట్ కూడా ఒక ఆమె ఇక్కడ చచ్చిపోయింది. మన రోడ్డు 4 రోడ్లు